హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే యూఓహెచ్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకైతే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇవి హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాలు ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వదు. క్వాలిఫికేషన్ వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మంచి మనకు తెలుసు, మీకు ఇది సెంట్రల్ యూనివర్సిటీ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే. సో మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది. సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే చివరి వరకు చూడండి. కంపల్సరీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. అదేవిధంగా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకెవరైనా నా ఛానల్ కానీ నా కొత్త వ్యూవర్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం లోడ్ చేయకుండా. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి యూఓహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసి మనకి ఇందులో నుంచి అయితే మనకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు అందరికి తెలిసింది హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది, ఓకేనా. దీని నుంచి అయితే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. సో చూద్దాం మరి ఇందులో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, ఏం కథ అనేది. సో చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్న మనకైతే ఇక్కడ మనకు తాత్కాలిక ప్రాతిపాదికన గుర్తుపెట్టుకోవాలి, తాత్కాలిక ప్రాతిపాదికన నాకైతే ఈ యొక్క ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాల దరఖాస్తులకు అయితే అంటే భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్స్ కూడా అంటే అనగా అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. మరి ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారు, మరి ఏజ్ ఎంత ఉండాలి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ చూద్దాం. పోస్టు మీకు ఆల్రెడీ తెలుసు, పోస్ట్ గురించి ఆల్రెడీ చెప్పిన నేను. చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ పోస్ట్ వచ్చేసి మనకు సో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనమాట. సో మనకు వీళ్ళు ఇస్తున్నటువంటి పోస్ట్ ఏంటంటే, దేనికి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారంటే ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనే దానికైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. అవన్నీ కూడా తాత్కాలిక ప్రాతిపాదికన, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనప్పటికీ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీ, 100% అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో ఇక్కడ మనకు అర్హత ఏమి ఉండాలి, సో ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఎంటెక్, ఓకేనా. ఏదేని యూనివర్సిటీ అంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనము ఎంటెక్, పిహెచ్డి, ఈ రెండిట్లో ఎంటెక్ పిహెచ్డిలో మన కంపల్సరీగా ఆప్టో ఎలక్ట్రానిక్స్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆప్టో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, ఓకేనా. సో లేదనుకుంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఆప్టో టెక్నాలజీ లేదనుకుంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో వీళ్ళు కంపల్సరీ పాస్ అయి ఉండాలి, ఓకేనా. అదేవిధంగా మనకు పని అనుభవం కూడా వీళ్ళకు ఉండాలి, ఓకేనా. పని అనుభవం కూడా మొచ్చచుడుగా ఉండాలి. సో ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎంటెక్ కానీ పిహెచ్డిలో మనకి ఆప్టో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అదన్నా చేసి ఉండాలి, లేదనుకుంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయినా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా వీళ్ళు కంపల్సరీగా పని అనుభవం అంటే ఉద్యోగ అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు ఏజ్ ఎంతవరకు ఉంది, మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే మనకు వచ్చేసి యాజ్ ఫర్ నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళు ఏజ్ చూసుకుంటే మనకు కంపల్సరీ 40 ఇయర్స్ అయితే దాటకూడదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 40 ఇయర్స్ మించకూడదు, 40 ఇయర్స్లో బిలో ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి అప్లికేషన్ చేయడానికి. సో ఇక్కడ మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనం సెలెక్ట్ అయితే మనకు వీళ్ళు ఇచ్చేటువంటి సాలరీ ఎంత, సో జీతం అనేది మనకి ఎంత ఇస్తారు ఈ ఉద్యోగాలకు మనం సెలెక్ట్ అయితే మనకు వచ్చేటువంటి జీతం మంత్లీ చూసుకుంటే నెలకు వచ్చేసి మనకు దాదాపు 50,000 ఫర్ మంత్ అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మంచి హైయెస్ట్ శాలరీ ఫర్ మంత్ 50,000 వస్తుంది ఈ యొక్క ఉద్యోగాలకు మనం కనుక సెలెక్ట్ అయితే, అది గుర్తుపెట్టుకోండి. సో మరి ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ. సో ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే సెలక్షన్ ప్రాసెస్. సో మరి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు ఇక్కడ అంటే, మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనల్ని డైరెక్ట్ వీళ్ళు ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే మనల్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగా మనల్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఎలాంటి ఎగ్జామ్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ, ఇలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మరి ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దరఖాస్తు. మరి మనం ఏ విధంగా వీళ్ళకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి, ఆఫ్లైనా ఆన్లైనా అంటే దరఖాస్తు చేసుకోవాలంటే మనం ఏ విధంగా చేసుకోవాలంటే, సో వీళ్ళైతే మనకు డైరెక్ట్ వీళ్ళు ఈమెయిల్ త్రూ అప్లికేషన్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. సో మనకు ఎలాంటి ఆఫ్లైన్ ఆన్లైన్ కాదు, డైరెక్ట్ ఈమెయిల్ త్రూ మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఈమెయిల్ ఐడి చూసుకుంటే మనకు వచ్చేసి ఈ డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ కూడా రాస్తున్నాను. సో director.DIACOE@uohyd.ac.in. సో ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీరు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ అనమాట ఇది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈమెయిల్కి అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సెండ్ చేయాలి. ఎలాంటి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ లేదు, డైరెక్ట్ ఈమెయిల్తో మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మన అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో మనకు మరి ఎప్పటి వరకు ఇది లాంచ్ డేట్ అంటే దీనికి ఒక చివరి తేదీ, మరి ఎప్పటి వరకు మనము అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే లాస్ట్ డేట్ చూసుకుంటూ వచ్చేసి మనకు June 1. సో June 1 లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు June 1. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. నేను ఇందాక చెప్పినటువంటి మనకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంటెక్ కానీ పిహెచ్డీలో మనకు ఆప్టో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ లేదనుకుంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మనకు కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా కొంచెం ఉద్యోగ అనుభవం ఉన్న వాళ్ళైతే మంచి ఆపర్చునిటీ. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈమెయిల్ త్రూ అప్లికేషన్ చేయడానికి ఉంది, ఎలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ త్రూ మిమ్మల్ని అయితే అన్మోడ్ చేసుకుంటారు. శాలరీ కూడా మనకు 50,000 ఫర్ మంత్ ఇస్తున్నారు. సో మళ్ళీ హైదరాబాద్ లొకేషన్లో ఇది ఉద్యోగం కాబట్టి గొప్ప అవకాశం. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీడియోకి అయితే నేను ఒక 1000 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ నుంచి ఇస్తారని అనుకుంటున్నా, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అట్లా మీకు ఏ విధంగా ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఐ బటన్ ప్లేస్ చేసి పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.